నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వికసిత భారత నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం. విద్యా హక్కు చట్టం అమలులో గణనీయమైన పురోగతి సాధించామన్న మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో పేద విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగాయన్న మంత్రి. నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరిరక్షించాలని కోరిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. విమానాశ్రయ నిర్వాసితులు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వికసిత భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం. 2047 నాటికి భారత్ను వికసిత భారత్గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి. వికసిత భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని ఏపీ సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ను ఆయన ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించేలా ఈ రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా హక్కు చట్టం అమలులో గణనీయమైన పురోగతి సాధించామని, ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో పేద విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నేడు శాసన మండలిలో ఆర్డీఈ ప్రవేశాలపై సభ్యులు కావలి గ్రీష్మ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని, దాని ఫలితంగానే అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు పెరిగాయని మంత్రి తెలిపారు. సమాజంలోని ప్రతి పేద విద్యార్థినికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఆర్టీఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరిరక్షించడంతో పాటు విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా కోరారు. శాసనసభ సమావేశంలో భాగంగా గురువారం విజయవాడ విమానాశ్రయం కోసం భూములిచ్చిన నిర్వాసితులు దశాబ్ద కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎర్లగడ్డ తెలిపారు. ఇటీవల 356 ఫ్లాట్లు కేటాయించినట్లు చెప్పారు. వెలగపూడిలో సీతారామస్వామి ఆలయానికి 7,000 గజాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. R&R ప్యాకేజీలో ఎస్సీ వర్గాలకు ఇంకా చెల్లించాల్సిన పరిహారం ఉందని, భూములిచ్చి ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నా నియోజకవర్గం నిడమనూరు గ్రామానికి సంబంధించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్ష 12.42 ఎకరాల భూమి ఉంటే 20 సంవత్సరాలుగా వేరే వ్యక్తుల అధీనంలో ఉంది అధ్యక్ష. హైకోర్టులో కూడా దేవస్థానానికి ఫేవర్గా వచ్చి పాస్బుక్ కూడా పంపిణీ చేశారు అధ్యక్ష. ఆ భూమిని అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అలాగే చెన్నకేశ్వర స్వామి దేవాలయం పాతపడిలో ఉంది అధ్యక్ష. దానికైతే NH5 గుండుకోలం నుంచి విజయవాడ బైపాస్ రోడ్ కోసం దేవాలయం భూమి పోయింది అధ్యక్ష. ఆ డబ్బులు 38,98,000 NHA అండ్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉమ్మడి ఖాతాలో డబ్బులను కూడా ఆ దేవాలయం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని ఉన్న డబ్బుల్నే శాంక్షన్ చేసేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో తీసుకుని ఆ డబ్బులతో పునర్నిర్మాణం చేపట్టాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అలాగే గతంలో జరిగిన మైనింగ్ అక్రమాల మీద అధ్యక్ష కృష్ణా జిల్లాలో 87 కోట్లు జరిమానా విధిస్తే ఓన్లీ గన్నవరంలో 52 కోట్లు జరిమానా విధిస్తే ఇంతవరకు కలెక్ట్ చేయట్లేదు అధ్యక్ష. దాని మీద ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ కూడా వేశారు అధ్యక్ష. అలాగే గతంలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినప్పుడు ఆ రోజున ఎంఆర్ఓగా పనిచేసిన నరసింహారావు మీద ఎంక్వైరీ చేయమని 2-3 సార్లు అభ్యర్థించినా ఇంతవరకు అతని మీద ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఎల్లిన కారణంగా పంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నీటి తీరువాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ, అలాగే గన్నవరం పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల్లో చెరువులు నింపితే కనీసం మంచినీటి సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితులు దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మొన్న 356 ఫ్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే సీతారామస్వామి టెంపుల్ కూడా 7,000 గజాలు వెలగపూడిలో ఇచ్చారు అధ్యక్ష. ఇంకా R&R ప్యాకేజీలో ఎస్సీ సోదరులకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దశాబ్ద కాలంగా ఎయిర్పోర్ట్ కి
భూమి ఇచ్చి ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా మైక్రో కెనాల సమస్యల పరిష్కారం ఎదుర్కొంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు. 2047 నాటికి భారత్ ను వికసిత భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వికసిత భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో రాజకీయాలతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సునీల్ రెడ్డి తెలిపారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువతను ఎంపిక చేసి 28 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు చెప్పారు. భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఒక 3 నెలల కిందట మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటంటే రాబోయే తరానికి అమరావతిని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి నగరం అమరావతి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ కార్యక్రమం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఒకసారి కార్యక్రమం జరిగింది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం పెట్టాలి. రాబోయేటువంటి జనరేషన్స్కి వికసిత్ భారత్ యొక్క రోల్ ఏంటో తెలియాలి. ఆ వికసిత్ భారత్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పాత్ర ఏంటో వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళని ఈ కార్యక్రమంలో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకున్నాం. దానితో పాటు దీంట్లో 500 మంది ప్రతినిధులుగా పాల్గొనబోతున్నారు. ఈ 500 మంది ప్రతినిధులు కూడా సెలెక్టెడ్గా ఒక నెల నుంచి ఎన్వాల్వ్మెంట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సో వాళ్ళని మనం స్క్రూటినీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ 500 మందిలో వివిధ రకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇది ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమం పెట్టలే. ఈరోజు దేశం నిర్మించాలన్నా, వికసిత్ భారత్ అవ్వాలన్నా ఇటువంటి వికసిత్ భారత్లో అనేక రంగాల్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ రోల్ యొక్క ముఖ్యమైన పాత్ర మనం పోషిస్తుంది. అటువంటి పాత్రలో ఒక యువ న్యాయవాది కావచ్చు, యంగ్ అడ్వకేట్ కావచ్చు, యంగ్ డాక్టర్ కావచ్చు, యంగ్ చార్టెడ్ అకౌంట్ కావచ్చు, యంగ్ ఆర్గానిక్ ఫార్మర్ చేస్తుంటే ఒక అగ్రికల్చర్ రైతు కావచ్చు, దాంతోపాటు యంగ్స్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కావచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా ఒక వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి యువకులు ఎవరుతుంటారో అటువంటి యువకుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి 2047లో వికసిత్ భారత్ ఏ విధంగా తయారవుతుందో వీళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఆ వికసిత్ భారత్లో వీళ్ళ రోల్ ఏంటో తెలియజేసేటువంటి కార్యక్రమం వికసిత్ భారత్. ఇటువంటి కార్యక్రమం 2 రోజులు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. దాంతోపాటు బ్రాహ్మణులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలు, వేద పండితులకు వారి స్థాయిని బట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు అవసరమైన నిధులు అందిస్తోందని ఆయన వివరించారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గడిచిన 12 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు గణనీయమైన సేవలు అందాయన్నారు. 2014లో 25 కోట్ల బడ్జెట్ తో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సొసైటీ ప్రస్తుతం 77 కోట్ల రుణాలు, 129 కోట్ల డిపాజిట్లతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. 17 శాఖలతో 275 కోట్ల టర్నోవర్ విజయవంతంగా సాగుతుందన్నారు. దీని ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నామని, రుణాల రికవరీ శాతం కూడా సంతృప్తిగా ఉందని బుచ్చిరాం ప్రసాద్ వివరించారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించారని, వేదం చదివిన వారికి గౌరవ వేతనాలను వారి వేద పఠన స్థాయిని అనుసరించి ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటై 12 ఏళ్లు. ఈ రోజున ఆగస్టు 20వ తారీఖు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయలు
భూటాన్ అకౌంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అది జరిగి 12 ఏళ్ళు అయింది. ఈ కార్పొరేషన్ 12 ఏళ్లలో కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్టోబర్ 31వ తారీఖు కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు 31కి అక్టోబర్ 31కి 12 ఏళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా 12 ఏళ్ళు నిండుతుంది. అందుకని మీ ద్వారా మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ 82,500 మెంబర్షిప్ ఉంది. సిఇఓ గారు మెంబర్షిప్ ఉంది ఇవాళ. అది 90,000 ఈ నెల 15 రోజులలో దగ్గర 90,000 మెంబర్షిప్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ 75 రోజులు ఉంది. ఈ 75 రోజులకి ఇంకొక 8,000 9,000 మెంబర్షిప్ పెంచి 90,000 టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సిస్టంలో అత్యధికటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ అని సగర్వంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు మూలధనంతో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇవాళ అది 77 కోట్ల రూపాయల డిపాజిట్లతోటి, అదేవిధంగా 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్ తోటి, 275 కోట్ల టర్న్ ఓవర్ తోటి, 90,000 మెంబర్షిప్ తోటి కోఆపరేటివ్ సొసైటీ ముందుకెళ్తుంది. అది కోఆపరేటివ్ దగ్గర 17 బ్రాంచులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో. ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ లోన్స్ ఇస్తూ లోన్ రికవరీ కూడా ఎంతో బాగుంది మా దగ్గర. అందుకని లోన్లు కూడా ఇవ్వగలుగుతున్నాం. అందుకని మేము ఇచ్చేటప్పుడే పరీక్ష చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని చేసే పద్ధతి ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తోంది. ఇది 12 ఏళ్ళు నిండిన సందర్భంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఓ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ ప్రభుత్వంలో 263 కోట్ల రూపాయలు ఇచ్చి 1,63,000 మంది ఫ్యామిలీస్కి బెనిఫిట్ చేసి క్యాన్సర్ ను నయం చేసేందుకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేవారని, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ సర్జరీ మారిపోయిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు. ధూమపానం అలవాటు లేని వాళ్లలో కూడా ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు రొమ్ము క్యాన్సర్లకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS మిషన్ ద్వారా ప్రెసిషన్ టార్గెట్ థెరపీ విధానం ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో నందు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ కేసుల సంఖ్య 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిందని అన్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు అప్పుడు క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్లలోపు వారికి కూడా క్యాన్సర్ వచ్చేస్తుందని తెలిపారు. క్యాన్సర్ కేసులు ఎంత పెరిగాయో దానికి తగ్గట్లు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స విధానాలు కూడా ఉన్నాయన్నారు. యశోద ఆసుపత్రిలో హై టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS మిషన్ ను పెట్టామని, ఇది రోగి బయాప్సీ శాంపిల్ ను విశ్లేషిస్తుందన్నారు. క్యాన్సర్ కణాలు లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం టార్గెటెడ్ మెడిసిన్ ద్వారా 4వ స్టేజ్ లో ఉన్న రోగికి కూడా వారి జీవిత కాలాన్ని 5 నుంచి 6 ఏళ్ల వరకు పొడిగించామని అన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా రక్తం ఎక్కువగా కోల్పోకుండా తక్కువ నొప్పితో త్వరగా రికవరీ అవ్వొచ్చని తెలిపారు. ఒక టైం క్యాన్సర్ వచ్చేది 60s 70s ఏజ్లో ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మన 30s 40s 50sలో కూడా మేము క్యాన్సర్ చాలా చూస్తున్నాం. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. అట్ ద సేమ్ టైం మన క్యాన్సర్ డిటెక్షన్ అండ్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఒక టైంలో క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే అంత మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకున్న వాళ్ళ ఒక పేషెంట్కి 4th స్టేజ్ క్యాన్సర్ ఉంటే లైఫ్ స్పాన్ ఒక 6 నెలల 1 సంవత్సరంతో ఎక్కువ బతకడం కష్టం. అంటే అలా మనకి అది ఆ విషయం మనకి అందరికీ తెలుసు. దట్ క్యాన్సర్ వచ్చేస్తే టైం అయిపోయింది, 6 నెలల 1 ఇయర్ కూడా ఉండడం కష్టం ఉంటుంది అని మాకు ఇప్పుడు కూడా మా మైండ్లో అదే ఫ్యాక్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఇది చాలా వరకు మారిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో ఏంటి ఇప్పుడు లంగ్ క్యాన్సర్, అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్. సో లంగ్ క్యాన్సర్ ఒక టైంలో మేము చూసేది ఎక్కువ ఎవరు స్మోకర్స్, సిగరెట్ బీడీ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ చూసేది. కానీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము ఏం చూస్తున్నామంటే ఒక 10 మనిషి లంగ్ క్యాన్సర్తో వస్తే ఒక 7 to 8 పేషెంట్స్ వాళ్ళు నాన్ స్మోకర్స్ ఉన్నారు. అండ్ లేడీస్లో కూడా చాలా లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో మాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇండియాలో వచ్చేది
లంగ్ క్యాన్సర్స్ వేరే దేశానికి లంగ్ క్యాన్సర్ కొంచెం తేడా ఉంటుంది. అండ్ మన ఉండేది ఇండియన్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు క్యాన్సర్లో ప్రతి పేషెంట్కి ఒక యూనిక్ మ్యూటేషన్ ఉంటుంది. సో అందుకే మేము ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఏం చేశామంటే ఒక చాలా హై టెక్నాలజీ మషీన్ పెట్టాము. ఆ మషీన్ పేరు ఎన్జిఎస్ మషీన్. ఎన్జిఎస్ అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. ఈ మషీన్ ఏం చేస్తుందంటే మనం పేషెంట్ బాడీ నుంచి మేము బయాప్సీ శాంపుల్ తీసుకుంటాం కదా, ఆ శాంపుల్కి అనలైజ్ చేస్తుంది. ఆ ఉండేది క్యాన్సర్ పేషెంట్ కణాల లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ ఉంది ఆ మ్యూటేషన్ రిపోర్ట్ మనకి తొందరగా ఇచ్చేస్తుంది, ఒక వారం 10 రోజుల లోపల. అండ్ ఆ పేషెంట్కి ఉండేది మ్యూటేషన్ సంబంధిత మనం టార్గెటెడ్ మెడిసిన్స్ ద్వారా ఒక 4th స్టేజ్ పేషెంట్కి కూడా మనము ట్రీట్మెంట్ ద్వారా 1 సంవత్సరంతో ఎక్కువ, కొన్ని కేసెస్లో 4, 5, 6 సంవత్సరంతో ఎక్కువ కూడా వాళ్ళ సర్వైవల్ ప్రొలాంగ్ సక్సెస్ఫుల్గా చేసేసాము. సో మన ఇన్ హౌస్ మషీన్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు వరకు మేము ఈ శాంపిల్స్ బయట వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి పంపించేది, కానీ దీనివల్ల చాలా టైం డయాగ్నోసిస్లో డీలే. భారతదేశానికి యువ ప్రధానమంత్రిగా మహోన్నత సేవలు అందించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు దశ దిశ చూపిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ, భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రామకృష్ణాపురం బుడమేరు వంతెన సెంటర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరిశెట్టి నరసింహారావు ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించారు. భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షులు, ఈ దేశానికి యువ ప్రధానమంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు, భారతరత్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు, ఈ దేశంలో లోక్ అదాలత్లని తీసుకొచ్చినటువంటి కారణజన్ముడు, అలాగే పార్టీ ఫిరాయింపు చట్టాలు తీసుకొచ్చి పార్టీకి ఒక దశాదిశను చూపించిన మహనీయుడు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూడా నిధుల్ని గ్రామాలకు వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో భారత రాజ్యాంగంలో 74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్య ప్రజలకి చేరువయ్యేటట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకి ఒక దశ, సర్పంచులకి, చైర్మన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు, గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి స్థితి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సభని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కన్నెవాళ్ళు అర్పించడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి గారాలు పట్టి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశంలో క్లీన్ చిట్ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అదే కాదు, ఆయన నాయకత్వంలో ఆయన ఆ రోజు ఉన్న రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఇవాళ దేశంలో అమలవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదేమైనా ఆయన మహనీయుడి యొక్క అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుందని, ఆచంద్రార్కు వారి యొక్క పేరు ప్రతిష్టలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆయనలో దేశభక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రజా సేవక అంకిత భావం ఇవన్నీ కూడా మేము అలవరుచుకుని ఆ అడుగుజాడల్లో కూడా నడుస్తామని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నుంచి ఘన విజయాన్ని సాధిస్తుందని కూడా, అలాగే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఇక్కడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన బలైపోవటం జరిగింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు వారు ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అలాగే స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని 73, 74వ సవరణలో అనేక విషయాలను పొందుపరిచి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇట్లా దేశ అభివృద్ధికి అనేక కార్యక్రమాలని ప్రజలకు అందించినటువంటి నాయకుడు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు
రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా బుడమేరు వంతెన దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అలాగే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత మెరుగుపడిందంటే ఆనాడు ఆయన వేసిన పునాదులే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ దేశ రూపురేఖలు మార్చి ఎంతోమంది యువతకు ఆదర్శనీయుడైన ఆ మహానీయుడికి ఇవాళ నివాళులర్పించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఆయన అడుగుజాడల్లో నేటి యువజన కాంగ్రెస్ అలాగే యువతరం కూడా ఆయన ఆలోచనలు, ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. ఏదైతే దేశానికి ముందు చూపుతో ఆయన ఆలోచించిన విధానం ఈ దేశానికి గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ వ్యవస్థలన్నీ ఇంత అభివృద్ధి చెంది ఇంత ముందుకు వెళ్తున్నాయంటే దానికి ముఖ్య కారకుడు ఈ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారికి ఆయన లేని లోటు కనబడుతుంది. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇలా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ నిరంతరం ఆయన అడుగుజాడల్లో విజయవాడ నగరంలో కీకు చిరంజీవి చిత్ర యూనిట్ సందర్శిస్తుంది. కీకు చిరంజీవి బ్యూటిఫుల్ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రమని ఈ నెల 28వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుందని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో కీకు యనమల కోరారు. కీకు చిరంజీవి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణలంక రాణిగారి తోటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కీకు యనమల మాట్లాడుతూ ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. సీనియర్ నటి ఈశ్వరీరావు, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలియజేశారు. సీనియర్ నటుల నుంచి తాను క్రమశిక్షణతో పాటు నటనలో మెలకువలను నేర్చుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు సుబసాయి వెంకట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, ప్రతి సన్నివేశం ఉత్కంఠ పరిచేలా ఉంటాయని పేర్కొన్నారు. యువతకు సంబంధించిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. చిరంజీవి మూవీ August 28న థియేటర్స్ లో వస్తుంది. సో మీరందరూ ఈ కొత్త వాడిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. August 28న మూవీ పేరు కీకు చిరంజీవి. ఆల్రెడీ ట్రైలర్, 2 సాంగ్స్, 3 ప్రోమోలు రిలీజ్ చేశాము. రేపు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం కాలేజ్లో. సో ఇది జనాలందరి దగ్గరికి తీసుకెళ్ళేలాగా చేస్తారని చెప్పేసి. నమస్కారం అండి. సో మా హీరో చెప్పినట్టు సినిమా పేరు కీకు చిరంజీవి. కీకు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్ మాదిది. ఇట్ ఈస్ అ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి ఎమోషన్స్ డ్రైవ్ చేసిన స్టోరీ. అందరూ చాలా బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈశ్వరీరావు గారు, భరణి గారు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ, శ్రీరామ్ వెంకట్ గారు, రాజీవ్, రామ్ జగన్ గారు, అందరికీ చాలా మంచి రోల్ ఉంది. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈశ్వరీరావు గారికి సలార్ తర్వాత అంత గుర్తింపు తెచ్చే రోల్ అది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా హీరో డెబ్యూ అయినా కూడా మీకు ఎక్కడా అలా అనిపించదు. ఇంతవరకు రిలీజ్ చేసిన కంటెంట్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్వాలిటీ రెస్పాన్స్. ఏదో నంబర్స్ హైప్ చేసేసి ఇన్ని వ్యూస్ అని ఎక్కడా వేయలేదు మేము. మా యూట్యూబ్లో ఏ వ్యూస్ ఉన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ కొత్త వాళ్ళు అనేసరికి కొంచెము జనాల వరకు వెళ్ళడం కష్టమైపోతుంది. సో మీరందరూ దానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా మంచి సినిమా. August 28 రాఖీ పండగ రోజు రిలీజ్ చేస్తున్నాము. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ మూవీ. క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది తప్ప ఇబ్బంది పడే సినిమా అస్సలు కానే కాదు. సో అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మా కీకు చిరంజీవి చూసి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. సీతారాంపురం విజయవాడ ప్రాంతానికి చెందిన తవ్వ పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్తమిత్రుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ 21 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం మరియు టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ సమక్షంలో ఆలయ అధికారులకు అధికారికంగా అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రేపు ప్రారంభం కానున్న నూతన భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్ర మోహన్ ఈ రోజు క్షేత్రస్థాయి
క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డు పోటు ప్రసాదం తయారీ మరియు అత్యాధునిక వసతులతో కూడిన అన్న ప్రసాద భవన నిర్మాణం తుది పనులను పరిశీలన చేశారు. శాస్త్రోక్తంగా భవనాలు ప్రారంభం చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమణతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విఎంసీ ముఖ్య వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో బయాలజిస్ట్ సూర్యనాయక్ దోమల నివారణకు తీసుకొచ్చిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల నివారణతో పాటు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెంట్రల్ జోన్ పరిధిలో గుర్తించిన 261 మంది రౌడీ, సస్పెక్ట్ షీటర్లను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ కేసెస్ ఉన్న వాళ్ళు, మన లిమిట్స్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పడిపడే వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని, కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలా మన పడమటి లిమిట్స్లో టోటల్గా 40 మంది అంటే 39 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అదేవిధంగా 81 మంది సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ఉన్నారు. మాచవరం లిమిట్స్లో 42 మంది రౌడీ షీటర్స్, క్రైమ్స్ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లు 65 మంది. అదేవిధంగా గుణదల లిమిట్స్లో రౌడీ షీటర్స్ 16 మంది, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ 19 మంది ఉన్నారు. టోటల్గా 97 మంది రౌడీ షీటర్స్ మన సెంట్రల్ డివిజన్లో ఉన్నారు. అదేవిధంగా 165 మంది లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కదలికలు మనం చెక్ చేస్తూ ఉన్నాం. సీసీటీవీస్లో కానివ్వండి, ఎఫ్ఆర్ఎస్లో కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ టోటల్గా మన సిటీలో పెట్టిన 3 పోలీస్ స్టేషన్లు చూసిన సీసీ కెమెరాల వల్ల కానివ్వండి, ఆ బ్రాండ్ షాప్ దగ్గర లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కానీ మనకి ఎక్కడ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మన కమాండ్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ రూమ్ ద్వారా మనకి అలర్ట్ మెసేజ్ రావడంతో మనల్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క రౌడీ షీట్ మీదగా ఉంచడం జరుగుతుంది. మనకు కూడా ఇక్కడ కూడా ప్రజెంట్ ఇన్సిడెంట్స్ కూడా లేవు దగ్గర మధ్యకాలంలో. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళందరినీ కూడా మనం బైండ్ చేయడం స్టార్ట్ చేశాం. ఇప్పటికే ఆల్రెడీ మన మాచవరం లిమిట్స్లో ఒక 15 మంది రౌడీ షీటర్స్ని బైండ్ చేయడం జరిగింది. అట్లే విధంగా గుణదల పడమడ కూడా బైండ్ అవుట్ చేసి మొత్తం రాబోయే 4 రోజులు 6 రోజులలో ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరినీ కూడా క్రైమ్ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్లందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఏదైనా బైండ్ అవుట్ అయిన తర్వాత కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత అమౌంట్కి బైండ్ అవుట్ అయ్యారో 5 లక్షలు 6 లక్షలు ఎంత అయితే బైండ్ అవుతుందో ఆ యొక్క అమౌంట్ని పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. డబ్బులు కట్టిన పరిస్థితులు వాళ్ళకి మా అసెట్స్ కూడా ఆస్తులు కూడా ఆర్టీఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారి ద్వారా పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రౌడీ షీటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రౌడీ షీటర్స్ కానివ్వండి, ఈ లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఈ చట్టాన్ని వ్యతిరేకించి వార్తల ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వికసిత భారత నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం. విద్యా హక్కు చట్టం అమలులో గణనీయమైన పురోగతి సాధించామన్న మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో పేద విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగాయన్న మంత్రి. నియోజకవర్గంలోని దేవాలయ భూములను పరిరక్షించాలని కోరిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. విమానాశ్రయ నిర్వాసితులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వికసిత భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం. 2047 నాటికి భారత్ను వికసిత భారత్గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.